ఈ చాప్టర్ మనకి మనం ఇప్పుడు మనకి ఫోర్త్ క్యాంటో అంతా కూడా మనం చూసుకున్నామంటే థర్డ్ క్యాంటో ఎండింగ్లో మనకి భక్తి గురించి వస్తుంది. లాస్ట్లో భక్తి అనేది ఎలా ఉంటుంది ఏంటి అనే దాంతో ఎండ్ అవుతుంది. సో అందుకని ఫోర్త్ క్యాంటోలో ఏంటి అంటే మనకి భక్తిని మనము తామసిక భక్తి, సాత్విక భక్తి, రజోగుణ భక్తి మూడు రకాలుగా చేసుకోవచ్చు. ఆ విధంగానే ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ 7 చూసామంటే దక్షుడి గురించి నేర్చుకున్నాము. ఆయనది ఎలా ఉంటుందంటే తామసిక భక్తి చూసాం కదా. ఆయనకి భగవంతుడు తెలియలేదు, శివుణ్ణి గుర్తించలేకపోయారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ తామసిక భక్తి నుంచి మళ్ళీ ఆయన ఎలా మారాడు ఇదంతా కూడా మనం చూసామన్నమాట. సో రెండోది వచ్చేసి రాజసిక భక్తి అంటే ఎవరు అంటే మనకి ఇక్కడ ధ్రువుడి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నాకు బాగా గుర్తుంది ఒకసారి ఉమ్, ఈ ఆ, అంటే భక్తిలో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏం చేయకూడదు అంటే నేను కోరికలు కోరుకోకూడదు అని మనము అంటే ఒక కోరికతోటి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది తప్పు అనేసి నేను ఎస్ఏలో రాశాను అనమాట. సో దానికి నాకు ప్రభు దాన్ని అండర్లైన్ చేసి మరీ నాకు మళ్ళీ చెప్పారనమాట. ఎందుకు ధ్రువుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఆయన ఒక కోరికతోనే కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. మనము ఏదో ఒక కోరికతోటి ఏదో ఒక విధంగా మనం భగవంతుడి దగ్గరికి వెళితే వెళ్ళిన తర్వాత మనం భగవంతుడి వలన కానీ భక్తుల అసోసియేషన్ వలన కానీ మనలో మార్పు అనేది వస్తుంది అనేసి ఆయన క్లియర్గా అది నాకు చెప్పారనమాట. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కోరికలతో వెళ్ళకూడదు అనేది అదేంటి మనం పెరుగుతూ ఉంటాయి. సో ఈ రాజసిక భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే మనం స్టార్ట్ చేసేది ఎప్పుడూ కూడాను ఒక నేమ్ పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఒక ఉపయోగం కోసము అలా ఉంటుందన్నమాట. సో ఈ ధ్రువ మహారాజుది కూడా ఏంటి అంటే రాజసిక భక్తి స్టార్టింగ్ లో అన్నమాట. తర్వాత అది ఆ సాత్వికంలోకి శుద్ధ భక్తిలోకి మారుతుందన్నమాట. సో అది ఇది ధ్రువుడిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పృథు మహారాజు గురించి వస్తుంది. మనకి ఇప్పుడు ఈ 8 నుంచి 12 వరకు చాప్టర్లు చూసాము అంటే మనకి ధ్రువుడి గురించి అనమాట. ఆ తర్వాత మనకి ఆ 13 నుంచి 23 వరకు కూడాను మనకి పృథు మహారాజు గురించి వస్తుంది. అది సాత్విక భక్తి అనమాట, పృథు మహారాజు గురించి వచ్చేదంతా కూడాను. సో ఆ తర్వాత మనకి ఆ, మిగతా 31 వరకు మిగతా 8 చాప్టర్లో ఏంటి అంటే మనకి ప్రచేతాస్ గురించి, ఆ ప్రాచీన బర్హి గురించి, వీటన్నిటి గురించి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ఫోర్త్ క్యాంటోని ఈ విధంగా విభజించబడింది. సో ఫస్ట్ 7 మనం చూసేసాము. ఇంకోటి ధ్రువ చరిత్ర గురించి చైతన్య మహాప్రభుకి లింక్ ఉంది, ఎవరికైనా ఏమైనా గుర్తుందా ఏంటి అనేది? ఎక్కువగా మాతాజీ నేను ఎక్కువ చెప్తూనే ఉంటాం దీన్ని. ఎవరికైనా గుర్తుందా? ఈ బృందావన్ దాస్ ఠాగూర్ రాసిన చైతన్య భాగవతంలో వస్తుంది అనమాట ఇది. అంత్యలీలలో 10th చాప్టర్లో వస్తుంది ఇది. ఏంటి అంటే చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నప్పుడు గదాధర్ పండిత్ దగ్గరికి వెళ్ళేవారు. అదే తోట గోపీనాథ్ టెంపుల్ మనకి అందరికీ తెలుసు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరి గురించి ఎక్కువగా చదివే వాళ్ళు 100 సార్లు వినుంటారు అని చెప్తారనమాట. ధ్రువ ధ్రువ చరిత్ర మహారాజు, గురించి, ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద చరిత్ర నేను అదే అడిగాను, అందుకే చైతన్య మహాప్రభుతో రిలేషన్ అని అడిగాను. సో ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు భాగవతం చదువుకునే వాళ్ళు. ప్రతిసారి గదాధర్ని, ఈ ద్రోణ్ కానీ ప్రహ్లాద్ కానీ పదే పదే 100 టైమ్స్, మోర్ దాన్ 100 టైమ్స్ వినున్నారు అనేసి దాంట్లో క్లియర్గా రాసిందనమాట. బృందావన్ దాస్ ఠాగూర్ చైతన్య భాగవతంలో ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ ధ్రువ చరిత్ర నుంచి మనం ఎన్నో లెసన్స్, ఇప్పుడు మొన్నటిదాకా ఒక భర్త ఎలా అంటే ఒక భర్తతో ఎలా నడుచుకోవాలి, ఒక భక్తులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం అక్కడ నేర్చుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న పిల్లల్ని ఎలా చూడాలి, ఇంకా మనం అంటే మనం ఈ మెటీరియల్ భౌతికమైన విషయాల పట్ల విరక్తి ఎలా రావాలి, వీటన్నిటి గురించి కూడా మనం ఒక తీవ్ర తపస్సుతోటి మనం భగవంతుడి యొక్క సేవ ఎలా చెయ్యొచ్చు, ఇవన్నీ కూడా మనము దీంట్లో చూస్తామన్నమాట. ఈ మనకి 8 నుంచి 12 వరకు ఈ 5 చాప్టర్స్ లో మనము చూడబోతున్నాం అనమాట. సో దాంట్లో 8వది వచ్చేసి మనకి భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తం కూడాను 82 శ్లోకాలు ఉన్నాయన్నమాట మొత్తం. సో దీన్ని మనం డివిజన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఒక్కొక్కటి ఫస్ట్ వచ్చేసి మనకి 1 నుంచి 5 వరకు కూడా ఇప్పటి వరకు ఏంటి మనము స్వయంభూ మనం వాళ్ళ యొక్క పిల్లల గురించి యాక్చువల్గా అంటే ఎవరు
బ్రహ్మ. బ్రహ్మ యొక్క కొడుకు స్వయంభూ మనువు కూడా, కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇంకా ఏంటంటే బ్రహ్మకి ఇంకా ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే ఇప్పటి వరకు మనం భక్తులుగా ఉన్న వాళ్ళని వీటినే చూస్తున్నాం కదా, కొంతమంది అధర్మము వీళ్ళు కూడా ఉన్నారనమాట బ్రహ్మ యొక్క పిల్లలు. సో వాళ్ళ గురించి మీ 1 నుంచి 5 వరకు ఏంటంటే అధర్మం యొక్క వంశం గురించి మనము తెలుసుకుంటాం అనమాట. సో అదైపోయిన తర్వాత మనకి 6 నుంచి 16 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే మనకి ఈ ధ్రువ మహారాజ్ది కథ మొదలవుతుందన్నమాట. దాంట్లో ఏంటి అంటే ఈ సురుచి వచ్చేసి ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ కూర్చుంటానంటాడో, ఈ సురుచి వచ్చేసి ఆయన కూర్చొనివ్వకపోవడం, అంటే కొంచెం ఏంటి నువ్వు నా కడుపులో పుట్టలేదు, సో నీకు ఈ ఆస్కారం లేదు అనేసి ఒక పౌరుషంగా అపౌరుషంగా మాట్లాడటము, అలాంటివన్నీ కూడాను మనం ఇందులో చూస్తాం. సో ప్రతి ఒక్కదాన్ని గౌరాంగ్ దర్శన్ ప్రభు లెక్చర్స్ ఉన్నాయన్నమాట. మనం ఏ లెసన్లు మనం నేర్చుకోవచ్చు ధ్రువ చరిత్ర నుంచి అనేసి. సో దాన్ని కూడా మనం వినుకుంటూ దాంట్లో ఉన్నవి కూడా యాడ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. మేబీ కొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు, నేను అంత ఫాస్ట్గా ఫినిష్ చేయలేనేమో, నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు చేస్తాను. సో 6 నుంచి 16 వరకు సురుచి ధ్రువ మహారాజుని కొంచెం తిట్టినట్టుగా మాట్లాడను, నా పొట్లో పుట్టలేదు, నీకు అందుకొని నీ తండ్రి యొక్క ఒళ్ళో కూర్చునే అర్హత లేదు అని చెప్పడం, ఇదంతా కూడా 6 నుంచి 16 శ్లోకాల వరకు అన్నమాట. ఆ తర్వాత మనకి 17 నుంచి 23 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే అప్పుడు ఇతను ఏడ్చుకుంటూ ధ్రువుడు, మనకి స్టోరీ తెలిసిందే కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు సునీతి దగ్గరికి. అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే ఒక పిల్లవాడికి ఎలా పెంచాలి, వాళ్ళలో ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఎలా చూడాలి అనేది మనము అక్కడ నేర్చుకుంటాం అనమాట సునీతి దగ్గర నుంచి. సో ఇది మనకి ఆమె చెప్పి, ఇది నువ్వు భగవంతుడే మనకి దిక్కునైనా, భగవంతుడే నీకు ఆ కోరిక తీర్చగలుగుతాడు, నాకు అంత భగవంతుడు నాలాంటి ఎన్నో లక్షల తల్లులతో సమానము, సో నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళి కోరుకో అని చెప్పేసి, అది మంచిదైనా చెడు కోరికైనా అని అక్కడికి పంపిస్తుంది అనమాట. అది మనకి 17 నుంచి 23 శ్లోకాల వరకు అన్నమాట. నెక్స్ట్ 24 నుంచి 34 శ్లోకాల వరకు ఏంటి అంటే ఎప్పుడైతే ఈయన అడవికి వెళ్తూ ఉన్నాడో భగవంతుడికి తపస్సు చేసుకోవడానికి అనేసి, అప్పుడు నారదులు వారు వస్తారనమాట. వచ్చి నువ్వు వద్దు, వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, మీ నాన్న నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అనేసి అతన్ని టెస్ట్ చేస్తాడనమాట. అతను ఎంత స్ట్రాంగ్ గా పట్టుదలతో ఉన్నాడు ఏంటి అనేది చూస్తాడనమాట. సో అదంతా కూడా మనము 24 నుంచి 34 శ్లోకాల వరకు కూడా చూస్తామన్నమాట. ఆ తర్వాత 35 నుంచి 62 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే ఆ ధ్రువమహారాజు యొక్క కోరిక అంటే అంత స్ట్రాంగ్ గా ఉన్నది బయటపడిన తర్వాత నారదుల వారు గురువుగా ఆయనకి ఆమ్, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, ఏ మంత్రం మీద చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉపదేశిస్తాడు. దాంట్లో మనకి 45 నుంచి 51 శ్లోకాసు 6 అన్నమాట. చాలా ఇంపార్టెంట్ మనందరి కూడా, అంటే అవి గుర్తుపెట్టుకున్నాము అంటే ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనం ఈ శ్లోకాలు చెప్తే చాలన్నమాట, ఆయన గురించి వర్ణించే శ్లోకాలు అనమాట అవి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం అక్కడ చర్చించుకుంటాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఆయన మధువన్ వెళ్ళిపోతాడు అక్కడ తపస్సు చేసుకోవడానికి. ఆ తర్వాత 61 నుంచి 70 శ్లోకాల్లో ఏంటి అంటే 63 నుంచి 70 శ్లోకాల్లో మనకి ఈ ఎప్పుడైతే ఈ నారదుల వారు అతన్ని పంపించేశారో ధ్రువ మహారాజుని, మళ్ళీ వెనక్కి ఉత్తానపాద దగ్గరికి వస్తారనమాట. వచ్చి ఆ ఉత్తానపాదని ఆయన్ని ఓదారుస్తారనమాట. ఎందుకు నువ్వు ఇలాగా దిగులుగా ఉన్నావు, ఏమైంది అని కనుక్కొని, నేను ఇలా నా కొడుకు మీద ఇది మంచిగా చేయలేదు, దయ చూపించలేదు, వేరేగా బిహేవ్ చేశాను, ఇలాగా మంచిది కాదు, అది అందుకని బాధగా ఉంది అని అంటే అప్పుడు ఏం పర్వాలేదు అనేసి అతన్ని ఓదారుస్తాడు అనమాట. అవన్నీ కూడా మనకి 63 నుంచి 70 శ్లోకాల వరకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 71 నుంచి 82 శ్లోకాలు ఏంటి అంటే ధ్రువ మహారాజు ఏ విధంగా తపస్సు చేశాడు మనకి తెలుసు. ఒక ఫస్ట్ నెలలో వచ్చేసి ఆయన 3 రోజులకు ఒకసారి ఫ్రూట్స్ తినడము, సెకండ్ మంత్లో అట్లా ఈ విధంగా తపస్సు చేస్తాడనమాట. ఆ తపస్సు చేసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలంగా ఏమవుతుంది, మొత్తం అందరి కూడా వేడైపోవడం, ఊపిరాడకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. హిరణ్యకశిపు తపస్సు చేసినప్పుడు ఎట్లా ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా మారుతుంది అనమాట. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళేసి వాళ్ళందరూ కూడాను భగవంతుడిని ప్రార్థించుకుంటారనమాట. అప్పుడు భగవంతుడు ఎందుకు ఇలా ఉంది అనేది ఆయన చెప్తారనమాట. సో ఇంతవరకు మనము ఇది భక్తుడైన ధ్రువుడు గృహాన్ని వీడడం, అరణ్యానికి వెళ్ళడం, తపస్సు చేయడం, భగవంతుడు అది అందరూ కూడా దేవతలు వెళ్ళి ప్రే చేయడం, ఇదంతా కూడా మనము ఇందులో చూస్తాం అనమాట. సో ఇవాళ మనం ఏంటంటే 1 నుంచి 5 వరకు మనము
ఆ, చూద్దాం 5 శ్లోకాలు లేకపోతే 10 శ్లోకాలు ఎన్ని అవుతాయో అన్ని మనము మొదలు పెట్టుకుందాం అనమాట. సో 1 నుంచి 5 శ్లోకాలు ఏమనుకున్నాము? అధర్మం. ఓకే, ఇప్పుడు నేను అధర్మం అంటే ఇప్పుడు బ్రహ్మకు వచ్చేసి అందరూ మంచి పిల్లలే ఉండొచ్చు కదా, ఎందుకంటారు చెడు పిల్లలు ఉన్నారు? ఎవరైనా చెప్తారా? ఎందువని అంటారు? అది కూడా కర్మ బట్టి. మాతాజీ. అది కూడా అది కూడా కర్మ బట్టేమో. కర్మ పూర్వజన్మ. బట్టి. ఎస్ మాతాజీ, మెయిన్గా అది. కానీ అసలు చక్కగా అది బ్రహ్మకి అందరూ మంచి పిల్లలు పుట్టారనుకోండి, అంత మంచిగా బాగుంటుంది కదా. ఎందుకు అవసరం అంటారు వీళ్ళు? ఓకే, కర్మ, ఆ కర్మ ఏదో మంచిగా చేసి ఆయన అట్లా చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా? ఓకే సరే, ఫస్ట్ శ్లోక అయిపోయినాక మళ్ళీ చర్చించుకుందాం, అప్పుడు వద్దాం దానికి. సో ఫస్ట్ శ్లోక ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. మైత్రేయ ఉవాచ. సనక్ సనకాద్యా నారదశ్చ బుభుర్షం సోరునిర్యతిః నైతే గృహాన్ బ్రహ్మస్తుతా హ్యవసన్నూర్ధ్వరేతసః. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణమ్మ. చదవండి. మైత్రేయ ఉవాచ సనకాద్య నారదశ్చ భృగుర్హంసోరునిర్యతిః నైతే గృహాన్ బ్రహ్మసుత యావసన్నూర్ధ్వరేతసః. మైత్రేయుడు పలికెను. సనకాది నలుగురు కుమారగణము, నారదుడు, భృగువు, హంసుడు, అరుణి, యతి అను బ్రహ్మదేవుని తనయులందరూ గృహమునందు వసింపక ఊర్ధ్వరేతసులేరి నైష్టిక బ్రహ్మచారుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఇదంతా తెలుసు, ఇదంతా ఈ క్యాంటో కూడా ఎవరికి ఎవరు చెప్తున్నారు? మైత్రేయుడు ఎవరికి చెప్తున్నారు? విదురుడు. విదురునికే మాత్రం. విదురుడికి చెప్తున్నారు. సో ఇది గుర్తుంది కదా, దీన్ని మర్చిపోకండి. ఓకే, మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటి అంటే స్వయంభూ మను గురించే ఎందుకు వింటున్నాం, మిగతా వాళ్ళ గురించి వినట్లేదు అని డౌట్ మనకి రాకుండా, ఇక్కడ ఏంటంటే బ్రహ్మ యొక్క సంతానం గురించి యాక్చువల్గా ఇక్కడ చెప్తుంది. ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మకి వీళ్ళు కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు, స్వయంభూ మను. ఇప్పుడు దాకా స్వయంభూ మను గురించి ఎందుకు ఫస్ట్ విన్నాము అంటే ఆయన యొక్క ఏంటంటే ఆయన నుంచి మనుషులు అనే వాళ్ళు వచ్చున్నారు కాబట్టి, సో అందుకని ఎక్కువగా ఫస్ట్ మనకి స్వయంభూ మను నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు బ్రహ్మకి, వాళ్ళ గురించి కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో మనకి తెలుసు సనక సనాతన వీళ్ళందరూ నలుగురు కుమారులు, నారదుడు, భృగువు, హంసుడు, అరుణి, యతి అను బ్రహ్మదేవుని తనయులు. వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క పిల్లలే అన్నమాట. యాక్చువల్గా మనందరం కూడా బ్రహ్మదేవుడి పిల్లలే, కాకపోతే స్వయంగా ఆయన నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అట్లా పెరుగుతూ వస్తుంది కదా, అంటే అంశం యొక్క అంశ, అంశ యొక్క అంశ, అట్లా 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 వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే మనం కూడా బ్రహ్మ యొక్క పిల్లల కిందే లెక్క అన్నమాట, బ్రహ్మ నుంచే మనం కూడా వచ్చాము. కాకపోతే డైరెక్ట్ గా వచ్చిన దానికని మళ్ళీ దాని నుంచి అట్లా వచ్చిందని తేడా ఉంటుంది కాబట్టి, సో అందుకని ఇక్కడ, లేకపోతే బ్రహ్మ కూడా ఎవరు ఒక జీవతత్వ కిందే వస్తుంది అనమాట బ్రహ్మది కూడాను. సో ఈ ఈ విధంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళ గురించి ఒకే లైన్లో ఇట్లా చెప్పారు అంటే, వీళ్ళకి ఎవ్వరికీ కూడా ఎందుకు అంత ఎక్కువగా చర్చించట్లేదు వీళ్ళ గురించి అంటే, వీళ్ళకి సంతానం అనేది లేదు, ఎందుకంటే వాళ్ళు నైష్టిక బ్రహ్మచారుల్లాగా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆ గృహం నందు ఉండరు వాళ్ళు. గృహము అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదంతా కూడా ప్రపాదుల వారి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను చెప్తాను. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంట్లో ఉండరు అంటే, ఇంట్లో గృహము అంటే మీనింగ్ ఏంటంటే భార్య అని అనమాట. ఎక్కువగా మనకి ఇలా ఒక 4 గోడలతో ఉన్నదాన్ని గృహము అని కాదు. గృహము అంటే ఏంటంటే భార్య పిల్లలు అందరూ ఉన్నదాన్ని గృహము అంటారు. మరి మాతాజీ ఇప్పుడు వీళ్ళు ఉండే వాళ్ళని ఏమంటాము అంటే, ఈ బ్రహ్మచారులు సన్యాసులు వీళ్ళు ఉండేదాన్ని ఆశ్రమం అంటాం అనమాట మనం ఎక్కువగా. ఎందుకు ఇది ఆశ్రమం అంటాము అంటే, అది భార్యతో వాళ్ళు ఉండరు, వాళ్ళు భార్యతో ఉండకుండా దానికి ఆశ్రమం అంటే అర్థం ఏంటి అంటే, ఆమ్, అక్కడ భగవంతుడు నివసిస్తూ ఉంటాడు, భగవంతుడికి సంబంధించిన పనులే జరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. అలా కాకుండా ఇప్పుడు మనం గృహం తీసుకున్నాం అనుకోండి, గృహంలో మనం ఓన్లీ భగవంతుడి పనులే చేస్తామా? లేదు మాతాజీ, ఇక లౌకికమైన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్నో చేస్తాం, ఎందుకంటే మన పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి సంబంధించింది. మళ్ళీ మనకి తెలుసు మైథునం అనేది పిల్లల కోసం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అన్ని భగవంతుడికి సంబంధించినవి జరగాలి, అందుకే దాన్ని ఆశ్రమం అంటాము. ఇది మంది గృహము అనేసి ఇది చెప్తాం అనమాట. అంతేకాని ఆ ఈ మనకి ఒక ఇల్లు ఉందంటే దానికి గృహము అని పేరు అనుకుంటాం కదా మనం, యాక్చువల్గా అది గృహము కాదు. గృహము అంటే ఏంటంటే ఒక భార్య భర్త పిల్లలు అందరూ
ఇల్లు ఉంటే దాని గృహము అనేసి చెప్తారనమాట. సో ఇక్కడ ప్రపాదులు వారు మెయిన్గా మనకి రెండు పారాగ్రాఫ్లు ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్లో ఒకటేం చెప్తున్నారు అంటే మనకి ఈ బ్రహ్మచర్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడేదో ఈ ఈ రోజుల్లో ఫ్యాషన్గా కొంతమంది మేము బ్రహ్మచారులమే అని బయలుదేరింది ఇలా అని కాదు. ఈ బ్రహ్మచర్యం అనేది బ్రహ్మదేవుడు టైం నుంచి, ఎందుకంటే బ్రహ్మదేవుడు పిల్లలే కదా వీళ్ళు, అప్పటి నుంచే ఇది ఉంది అని చెప్పేసి ప్రక్రియలో ఉంది. ఇప్పుడు చాలా మంది చెప్తారు ఇదంతా ముందేమీ లేదు, అందరూ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఈ మధ్య ఇలా మొదలైంది ఇది అది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అది రాంగ్ అన్నమాట ఆ కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే మన దాంట్లో బ్రహ్మచర్యులుగా ఉంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు, పిచ్చి వాళ్ళలాగా అయిపోతారు. వాళ్ళకి ఒక భార్య ఉండి మైథునంలో పాల్గొని అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటారు అని చెప్పి చెప్తారు కదా. కో- అది కూడా రాంగు అనేది మనం ఈ శ్లోకం ద్వారా ప్రపాదుల వారు చెప్పే దాని ద్వారా మనము ప్రూఫ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఈ నైష్టిక బ్రహ్మచారి యాక్చువల్గా మనకి 4 రకాల బ్రహ్మచారులు ఉన్నారు. ఎవరైనా చెప్తారా? 4 రకాలు ఉన్నారు. మనం చాలా సార్లు కూడా చెప్పుకున్నాము. ఇది మనకి ఏంటంటే ఆ కృష్ణ బుక్ ఉంది కదా, కృష్ణుడు దేవాది దేవుడు 87వ చాప్టర్లో మనకు వస్తుంది అనమాట. దీంట్లో ప్రపాదుల వారు మనకు చెప్తారు. దాంట్లో ఎట్లా అంటే ఈ బ్రహ్మచారులు అనే వాళ్ళు 4 రకాలు అనమాట. ఒకళ్ళు వచ్చేసి వాళ్ళని సావిత్ర బ్రహ్మచారి అంటారనమాట. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైతే ఉపనయనం జరుగుతూ ఉంటుంది కదా, ఆ జరిగిన తర్వాత ఆ జరిగేటప్పుడు ఆ తర్వాత 3 రోజులు వాళ్ళు ఈ మైథునంలో పాల్గొనరు అనమాట. సో వాళ్ళని వచ్చేసి మనము సావిత్ర బ్రహ్మచారులు అని అంటారనమాట. ఇంకోటి వచ్చేసి ప్రజాపత్య బ్రహ్మచారులు అని అంటారనమాట. వాళ్ళేంటి అంటే ఇనిషియేషన్ జరిగిన తర్వాత వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. ఎలా అంటే 1 సంవత్సరం వాళ్ళు మైథునంలో పాల్గొనరు అనమాట. చాలా నిష్ఠగా ఉంటారనమాట, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారంటే అట్లీస్ట్ 1 సంవత్సరం గ్యారంటీగా వాళ్ళు ఉంటారనమాట. ఆ తర్వాత ఏంటంటే బ్రహ్మచారీస్ అంటారనమాట, లేకపోతే ఉపకుర్వాణ అని కూడా అంటారనమాట. వాళ్ళు ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఏదైతే ఉందో మనకి ఈ ఈ ఉపనయనం జరిగే వరకు కూడా, లేకపోతే ఈ శాస్త్రాలు నేర్చుకుంటూ ఉంటారు ఒక టైం పీరియడ్. ఒకటే ఆ, చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు అని అలాగా గురుకులంలోకి వెళ్ళడం, నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర శాస్త్రాలన్నీ నేర్చుకోవడము అయిపోయిన తర్వాత గురువు పర్మిషన్ తీసుకొని మేము ఇప్పటి వరకు బ్రహ్మచర్యంలో ఉన్నాము, మేము ఇప్పుడు గృహస్థంలోకి మారబోతున్నాము అని ఆయన పర్మిషన్ తీసుకొని మారతారనమాట. దాన్ని బ్రహ్మచారి అని అంటారనమాట. ఈ 3 రకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి సావిత్ర, ప్రజాపాత్య, ఈ బ్రహ్మచారి గాని వీళ్ళందరినీ కూడా ఉపకుర్వాణ బ్రహ్మచారి అని కూడా పిలుస్తాము అని ప్రపాదుల వారి దాంట్లో చెప్పింది. మనకి విడిగా నెట్లో చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది. బట్ నేను అది తీసుకోలేదు, మనకి అథెంటిక్ గా ప్రపాదుల వారు కృష్ణ బుక్ లో 87 చాప్టర్లో ఉంది. నేను దాన్నే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది ఇక్కడ ఉపకుర్వాణ. మీ ముగ్గురిని కలిపి కూడా మనం ఉపకుర్వాణ అనొచ్చు, లేదా ఒక్కొక్కరిని విడివిడిగా పేరుతో కూడా పిలవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఎప్పుడైనా సరే వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి గృహస్థ జీవితంలోకి వాళ్ళు మారుతారనమాట. అయితే ఇంకొక 4గో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే నైష్టిక బ్రహ్మచారులు అనమాట. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏదైతే మనకి ఏమంటారు వీర్యస్ఖలనం అనేది ఉంటుందో దాన్ని వాళ్ళు అస్సలు వదలరు అనమాట. కిందకు వదలడం అనేది ఉండదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఆ, మళ్ళీ వచ్చేసి ఇది ప్రాక్టికల్గా ప్రూఫ్ అయ్యింది కూడా. ఓకే, వాళ్ళకి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, మతిమరుపు అంటే ఏమంటారు గుర్తుపెట్టుకునే శక్తి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ వీర్యస్ఖలనాన్ని మస్తిష్కంకి తెచ్చుకున్నారో వాళ్ళకి స్మృతి అంటే ఆ గుర్తుపెట్టుకునేది అనేది అది చాలా ఎక్కువ ఉంటుంది, ఆయువు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా తపస్సు ఏదైనా చేయాలి అంటే కూడా వాళ్ళు స్ట్రాంగ్గా పటిష్టంగా వాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళన్నీ ఈ హయ్యర్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు చివరికి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మనం ఉన్నాం అనుకోండి, మనం పని మొదలు పెట్టాం అనుకోండి, ముందు
ఫస్ట్లో శ్లోకాలు బాగా గుర్తుండేవి, ఇప్పుడు శ్లోకాలు గుర్తుండట్లేదు. నెంబర్లు గుర్తుండేవి, నెంబర్లు గుర్తుండట్లేదు. సో మనకేంటంటే అవన్నీ మనకి తగ్గిపోతూ ఉంటాయి. మనం ఇందులో కొంచెం ఇందులో ఉన్నాం కాబట్టి. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రణవానంద ప్రభు కానీ, గౌరాంగ్ దర్శన్ ప్రభు కానీ, వీళ్ళందరినీ చూస్తున్నాము. ఈ బ్రహ్మచారులుగా ఉన్నప్పటికీ వీళ్ళకి ఆ తేజస్సు కానీ, వాళ్ళకి ఆ ఏమంటారు గుర్తుపెట్టుకునేది మనం అనుకుంటూ ఉంటాం, ఎలా గుర్తుంటుందబ్బా వీళ్ళకి, ఎంతలా ఎన్ని శ్లోకాసు ఎన్ని ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే అది మళ్ళీ వాళ్ళు పొద్దున్నే 4 గంటలకి లేస్తారు ఎవ్రీడే, ఒకరోజు కాదు. మనం ఏదో ఒక రకంగా మనకి పీరియడ్స్ వచ్చినాయనో, లేకపోతే ఇంకోటో, నాకు తలనొప్పి అనో, ఏదో ఒక రకంగా మనం రెస్ట్ తీసుకోవడానికి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉందంటే అది ఒక ఇది ఒక తపస్సు లాగా వాళ్ళు చేయడం మొదలు పెడితే దానికి ఎక్కడ బ్రేక్ అనేది తీసుకోరు అనమాట. సో ఇవన్నీ కూడా దేని వలన అంటే ఈ నైష్టిక బ్రహ్మచారులకు ఉండే శక్తి అలా ఉంటుంది అనేది, దాని వలన వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. సో వీటన్నిటికీ కూడా ఉదాహరణ ఎవరు అంటే మనకి సనక సనందుడు, సనాతుడు, సనత్ కుమారుడు, వీళ్ళు నారదులు వారు, వీళ్ళందరూ కూడా చక్కని ఉదాహరణలు. మళ్ళీ మనం ఇప్పుడు కూడా కొంతమందిని మన ఎదురుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. సో అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ బ్రహ్మచర్యం తీసుకోకపోతే పిచ్చి వాళ్ళు అయిపోతారు అనేది తప్పు, అలా ఏమీ ఉండదు అనేది మనకి వెల్ అండ్ ప్రూఫ్గా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే గృహము అంటే ఏంటి అంటే ఇల్లు అని కాదు అనేది మనకి ప్రపాదుల వారు సెకండ్ పారాగ్రాఫ్ చెప్తున్నారనమాట. నైతే గృహాన్ హ్యవసన్ అంటే వాళ్ళు ఏంటంటే గృహమునందు వారు వసించటలేదు అని. అంటే మరి ఇంకేంటి మాతాజీ, వాళ్ళు కూడా ఒక గుడిలో ఒక ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి బాత్రూమ్లు ఉంటాయి, వాళ్ళకి బెడ్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా అంటే అది దాన్ని గృహము అనరు అనేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు గృహము అంటే భార్య అని. సో ఆడవాళ్ళు భార్యతో ఉండరు కాబట్టి, ఒక గృహిణితో కలిసి ఉండరు కాబట్టి వాళ్ళని గృహంలో వాళ్ళు ఉండరు, వసించరు అని చెప్తారు. దాన్ని ఏమంటాము అంటే ఆశ్రమం అంటారు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో ఇంకా అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళు ప్రజోత్పత్తి అనేది చేయలేదు కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ మనకి లేదనమాట. సో ఇంతటితో చెప్పేసి ఇలా ఎంతో మంది సంతానం ఉన్నారు ఆయనకి అని చెప్పేసి బ్రహ్మ యొక్క సంతానంలో వీళ్ళ నైష్ఠిక బ్రహ్మచారుల గురించి మనకి చెప్పున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రసూతి, వీళ్ళ మను తనయుల గురించి కూడా మనకి చెప్పారు ఆల్రెడీ. ప్రసూతి, ఆకూతి, మనకి ఆ, దేవహూతి, వీళ్ళందరి గురించి మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఉత్తానపాద, ప్రియవ్రత, వీళ్ళ గురించి మనము నెక్స్ట్ రాబోయే చాప్టర్స్ లో మనము తెలుసుకోబోతూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా వీళ్ళ గురించి ఎందుకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు అనేది ప్రభుపాద గారు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళకి సంతతి అనేది లేదు కాబట్టి, సో దాని గురించి అంత ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. సో మనకి ఫస్ట్ నైష్ఠిక బ్రహ్మచారులకి వాళ్ళకి పిచ్చివాళ్ళు అవుతారు అనుకునేది తప్పు. అది ఒకటి ఇప్పుడిప్పుడు మొదలయ్యింది కాదు. సృష్టికి సృష్టి సృష్టి జరిగిన దగ్గర నుంచి కూడా ఈ నైష్ఠిక బ్రహ్మచారులు అనేది ఉంది అనుకున్నాము. బ్రహ్మచారులు ఎన్ని రకాలు ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యం వలన, ఆ వీరస్ఖలనం చేయకపోవడం వలన వాళ్ళకి ఆయు పరిమితి పెరుగుతుంది, స్మృతి అనేది పెరుగుతుంది. ఒక ఆ, ఏదైనా తపస్సు ఏదైనా చేయాలంటే పటుత్వం అనేది కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం నుంచి మనకి 2 నుంచి 5 శ్లోకాల వరకు ఏంటి అంటే ఇప్పుడు వరకు బ్రహ్మకి ఒక భక్తులు లాంటి వాళ్ళు, నైష్ఠిక బ్రహ్మచారులు, వీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా. కానీ మధ్యలో ఏం చేస్తున్నారు అంటే ఆయన మైత్రేయులు వారు మళ్ళీ కొంత అంటే అధర్మం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అందరూ ఇప్పుడు చూడండి మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. దానికి బాధ్యులు మనం అంటారా? మనకు ఒక మంచి పిల్లలు, ఒక చెడ్డ పిల్లలు ఉన్నారు, దాని బాధ్యత నో ఎవరంటారు? లేదు మాతాజీ. వాళ్ళ ఎవరు కర్మ, దానికి బాధ్యత? వాళ్ళ పూర్వకర్మ కర్మ. వాళ్ళ వాళ్ళ కర్మలు. కరెక్ట్, వాళ్ళ యొక్క కర్మలే అది కారణం అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇంకొక 5వ శ్లోకాలో కూడా వస్తుందన్నమాట. ప్రపాదులు వారే చెప్తారు. ఇప్పుడు మనకి ఒక సృష్టి జరగాలి అనుకోండి, ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఏమవ్వాలి, మళ్ళీ సృష్టి జరగాలి అంటే అంటే వాళ్ళకు కూడా మ్యారేజ్ అయ్యి నేను అదరట్లేదు.
మనకి ఒక సృష్టి జరగాలి అంటే ఒక పిల్లలనే కాదు మొత్తం మనకి ప్రపంచం ఈ సృష్టి అనేది మళ్ళీ జరగాలి అంటే ఒకసారి సృష్టించబడింది మళ్ళీ జరగాలి అంటే మధ్యలో ఇంకోటి అవ్వాలి ఏం జరగాలి ప్రళయం 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 రావాలి ప్రళయం ఓకే ప్రళయం అప్పుడే రావాలి కదా రావాలి ఆ మాతాజీ సర్కిల్ కరెక్ట్ ఆ ప్రళయం సైకిల్ రావాలి మాతాజీ నాశనం యా అంతే కదా మనం నాశనం అయితేనే కదా మళ్ళీ వస్తుంది సృష్టి అనేది జరుగుతుంది సో ఆ నాశనం అనేది ఎలా జరుగుతుంది దానికి అధికారి ఎవరు భగవంతుడు ప్రళయానికి ఎవరు శివుడు శివుడు మాతాజీ ఆధిపత్యం మనం మొన్నే కదా నేర్చుకున్నాం మనం ఆ శివుడు శివుడు ఆధిపత్యం అన్నమాట సో శివుడు శివుడిని ఎక్కువగా ఎవరు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకేనా? తమో గుణం గలవాళ్ళు యా తమో సో గుణం అంటే గలవాళ్ళు వాళ్ళు ఎవరైతే కొంచెం ఇదిగా ఉంటారో వాళ్ళందరూ చేస్తుంటారు సో వీళ్ళంతా ఏంటి అంటే ఈ అధర్మము ఇది అధర్మం నుంచి వచ్చే సంతానము ఇదంతా కూడా వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళు మనకి ఈ ప్రళయానికి ఉపయోగపడే వాళ్ళు అనమాట వీళ్ళు అంటే వీళ్ళ వల్లనే ఆ ప్రళయం అనేది జరుగుతుంది సో మళ్ళీ సృష్టి అనేది మళ్ళీ జరుగుతుంది సో ఆ సైకిల్ జరగాలి అంటే ఓన్లీ అందరూ మంచి వాళ్ళు ఉంటేనే సరిపోదు అనమాట సో కొంత ఇది కూడా ఉంటేనే బ్యాలెన్స్ గా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటి మనం కాదు దానికి కారణం ఇప్పుడు మన పిల్లలు సరిగ్గా లేరు అంటే అయ్యో నేను సరిగ్గా అంటే కొంత ఉంటుంది పెంచే దాంట్లో కూడా కొంత ఉంటుంది బట్ అసలు మెయిన్ కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలము అందువల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అందరూ ఒకేలాగుండరు ఇప్పుడు మనం ధర్మం వైపు కొంతమంది ఉంటే కొంతవైపు అధర్మం వైపు కూడా ఉంటారు సో దానికి మనమే కారణం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట ఇంకోటి ఏంటి అంటే మనకి ఎందుకు మన మీద మనమే బ్లేమ్ చేసుకోకూడదు అది అనేసి మనం అనుకుంటే గనక ఐ థింక్ 10th క్యాంటో అనుకుంటా ఎవరైనా 10th క్యాంటో బుక్ ఉంటే చూడండి మాతాజీ 10th క్యాంటోలో 24వ చాప్టర్లో 13వ శ్లోకాలో ఉంటుందన్నమాట మనకి కర్మణ జాయతే జంతు కర్మణైవ ప్రలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిప్రద్యతే అనేసి శ్లోక ఉంటుందన్నమాట సో ఈలోగా ఓపెన్ చేయండి ఈ శ్లోక చదివి తర్వాత దాని మీనింగ్ చేద్దాం మృషా ధర్మస్య భార్యా సిద్ధంభం మాయాం చ శత్రుహాన్ అసూత మిథునం తత్తు నివృత్తిర్జ గృహే ప్రజః హరే కృష్ణ మాతాజీ నేను చదువు పృష్టా ధర్మస్య భార్యా సిద్ధం భార్య సీత్ అని చదవండి మాతాజీ నెక్స్ట్ నుంచి దంభం మాయాం చ శత్రుహాన్ అని చదవండి నేను తప్పు చదివాను మృషా ధర్మస్య భార్య భార్యా సీత్ భార్యాసీత్ దంభం మాయాంచ శత్రుఘ్న్ అసూతమిథునంతత్తు నిర్హృతిర్జ గృహే ప్రజః నిర్వృతిర్జ గృహే అంతే ప్రజః. మాతాజీ యా నివృత్తి అదే నివృత్తి తప్పు గృహే చదివాను మళ్ళా చదివాను మరి. హరే కృష్ణ మాతాజీ ఎన్ని శ్లోకం మాతాజీ 13 మాతాజీ 24వ చాప్టర్ 13 10th క్యాంటో ఒక్క నిమిషం మాతాజీ బ్రహ్మదేవుని మరి ఒక తనయుడు అధర్మము అతని భార్య నామము మిథ్య వారి కలయికచే దంభము మాయ అను ఇరువురు దానవ సంతానము జన్మించిరి సంతానహీనుడు నిరుతి ఎను దానవుడు వారిరువుని గ్రహించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఓకే మాతాజీ చదవండి మాతాజీ మాతాజీ 10వ శ్లోకము ఇది 10 కాదు 24 మాతాజీ 10th క్యాంటో 24వ చాప్టర్ 13వ శ్లోక 13 ఓకే ఓకే శ్రీ భగవాన్ వాచ భగవాన్ కర్మణా జాయతే జంతుః కర్మణైవ ప్రలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మైణావాభిపద్యతే. అనువాదం చదవాలి మాతాజీ. చదవండి మాతాజీ దానికోసం హరే చదవండి శ్రీకృష్ణుడు పలికెను కర్మవేగము చేతనే జీవుడు జన్మించును కేవలము ఆ కర్మ వలననే అతడు నశించును అతని సుఖము దుఃఖము భయము క్షేమము అన్యును కర్మఫలములుగా కలుగుచుండును. హరే కృష్ణ. హరే సో మనకి
కర్మ ఫలం ద్వారానే మనకి ఈ భయం, సుఖం, దుఃఖం, భయం, క్షేమం ఇవన్నీ కూడా దేని వలన వస్తున్నాయి? మన యొక్క కర్మ ఫలముల వల్లనే. ఇంకోటి, మన యొక్క జన్మకు కూడా కారణం ఏంటి అంటే మనం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ విధంగా అనేది కూడా దానికి కారణం ఏంటి అంటే మన యొక్క కర్మ ఫలాలే అన్నమాట. మనందరికీ తెలుసు మనకి మనకి ఎప్పుడు కూడా మనం ఎక్కువ రెండు రకాల బాడీస్ గురించే తెలుసుకుంటాం, సూక్ష్మ, స్థూల. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే ఓకే, ఫస్ట్ మనసు స్థూల శరీరం ఆత్మతో పాటు చెప్తాను. స్థూల సంచరించేది శరీరం అంటే శరీరం, మన శరీరం. పంచభూతాలతో యా. ఉన్నది మాతాజీ. స్థూల శరీరం పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది. ఓకే, ఇది మనము ఈ ఆత్మ ఎప్పుడైతే వదిలేయాలనుకుంటుందో మనం చనిపోతాము. సో ఇది మట్టిలో మళ్ళీ ఇందులోనే కలిసిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనం దేంతో మనం ఆత్మతో పాటు ఇంకా ఏమవుతుంది? స్థూల శరీరం వెళ్తుంది అనమాట. ఈ స్థూల శరీరం సూక్ష్మ అంటే శరీరం. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇక్కడ వదిలేస్తాము, సూక్ష్మ శరీరంతో మనం వెళ్తాం అనమాట. ఇంకా ఇంకో దాంట్లో ప్రవేశించే వరకు కూడా అది ఎన్నిటితో కలిపి ఉంటుంది అది? మామూలుగా అయితే మనం ఏం మనసు, చెప్పుకుంటాము? బుద్ధి, సూక్ష్మ శరీరం, అహంకారం అండి. బుద్ధి, ఈ అహంకారం, మూడే మనస్సు. చెప్తాం. యా, అది బుద్ధి, సూక్ష్మ అహంకారం, శరీరం. ఇది మూడు చెప్పుకుంటాం. ఇవి కాకుండా మనం ఇప్పుడు క్రియేషన్, మనం ఎప్పుడైతే మన సృష్టికి గురించి మనం నేర్చుకున్నామో దాంట్లో దీంతో పాటు అన్నీ కలిసి ఉంటాయి. 24 మూలికలు. 20. లక్ష్మీమాతేజీ, నేను ఎవరు చెప్తారా అని చూస్తూ ఉన్నాను, ఎంతవరకు గుర్తుందా ఈ క్రియేషన్ అని. ఓకే, 24 ఐటమ్స్ మొత్తం కూడాను. ఈ మూడు కాకుండా మనకి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియార్థాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మొత్తం 5, 4, 20 ఉంటాయి. ప్లస్ ఈ మూడు, ప్లస్ మళ్ళీ ఈ గుణాలతో ఉన్న సోలు. సో ఈ విధంగా 24 తోటి కలిసి ఉంటుంది. బట్ మనకేంటంటే మనం మామూలుగా చెప్పుకునే భాషలో మనకి మనసు, బుద్ధి, అహంకారం అనేసి మనం ఫాల్స్ ఈగో వీటి గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది సూక్ష్మ శరీరం అనమాట. ఇది కాకుండా యాక్చువల్గా ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం తోటి మనం ఏంటి అంటే మొత్తం ప్రళయం వచ్చినప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా పోతుంది మనది. ఇంకోటి ఉంటుంది, అది ఏంటి అంటే కారణ శరీర అంటారు, వాసన శరీర అంటారు, లేదా వాత శరీర అంటారు అనమాట. ఏ పేరు పెట్టి పిలిచినా ఇదే. దీంట్లో ఏంటి అంటే ఏమీ ఉండవు. ఓన్లీ ఏముంటుందంటే మన యొక్క కర్మ యొక్క ఫలం ఉంటుంది అంతే. మనతో పాటు ఆ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని పోతాము. వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఈ మహాతత్వాలోనే ఇవన్నీ కూడా ఉండిపోతాయి అన్నమాట. మొత్తం ఏదైతే మనం ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను మనం ఈ మహాతత్వ దగ్గరే వదిలేసి మనం భగవంతుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఏం వెళ్తుంది అంటే ఓన్లీ మన యొక్క కర్మతో మాత్రమే మనం వెళ్తాం అనమాట. అందుకే మీ అందరికీ గుర్తుందా, ఎప్పుడైతే మహాతత్వ తయారవ్వాలి అనుకున్నామో మన యొక్క జీవులు, కర్మ, ఈ టైము, ఈ మూడు కలిస్తేనే ఈ మహాతత్వం వస్తుంది. ఈ మహాతత్వం నుంచి మిగతావన్నీ కూడా ఒక్కోటి సత్వగుణంలో ఉన్నాయని జ్ఞానేంద్రియాలు రావడము, దేవతలు రావడము ఇవన్నీ మనం నేర్చుకున్నాం మనం క్రియేషన్లో. సో ఇవంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే దేనికి ఇదన్నీ కూడా నేను చెప్తున్నాను అంటే ఈ కర్మ అనేది దాని వలనే మనకి ఈ జన్మ అనేది జరుగుతుంది. సో అందుకని ఏంటంటే మనం మంచి వాళ్ళుగా ఉండాలి, చెడ్డ వాళ్ళుగా ఉండాలి అనేది మన యొక్క కర్మఫలం మీదే ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెయిన్గా తెలుస్తుంది. ఎందుకంటే అదే ప్రపాదులు వారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మదేవుడికి అందరూ పిల్లలు ఉన్నారు. కొంతమంది చక్కగా మనకి అనుకున్నట్టు అందరూ మంచి వాళ్ళే ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఈ విధంగా ఈ మళ్ళీ పుట్టడం, చనిపోవడం ఇదంతా కూడా లేకుండా ఉంటుంది కాదు అని చెప్పేసి ఇక్కడ దానికోసమని మనం ఇక్కడ ఇదంతా కూడా చెప్పుకున్నామంటే, ఎందుకంటే అసురులు కూడా అవసరమే, వాళ్ళుంటేనే మనకి డిస్ట్రక్షన్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పండి మాతాజీ. శరీరాల పేరు వేరే పేరు చెప్పారు, ఒక్కసారి చెప్పరా? ఒకటి స్థూల, సూక్ష్మ మనకి తెలిసిందే కదా మాతాజీ. తెలిసింది. మూడోది వచ్చేసి వాసన గాని కారణ శరీర అంటారు, లేకపోతే వాత శరీర అంటారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఏదైనా ఒకటే పేరు. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తూ ఉంటారు అనమాట దానికి. ఓకే, ఒకటే దానికి 3 పేర్లు, అది కానీ ఇది కానీ 3 పేర్లు ఉన్నాయి. ఎస్ మాతాజీ. ఇంకా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు. యాతన శరీరం కూడా అంటారు కదా మాతాజీ. కరెక్ట్ మాతాజీ, యాతన శరీరాన్ని కూడా అంటారు. అదే మాతాజీ, రకరకాల పేర్లు మాతాజీ. బట్ ఏంటంటే మూడోది ఇది ఒక్కటే, కర్మఫలంతో కర్మతోటి వెళ్తుంది అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ మాతాజీ.
ఆ, ఒక్కసారి బ్రహ్మచారుల పేర్లు కూడా ఒకసారి చెప్పరా? బ్రహ్మచారి సావిత్రి మాతాజీ ఒకటి, సావిత్ర బ్రహ్మచారి, సావిత్ర. ప్రజాపతి, ఏంటి మాతాజీ? సావిత్ర. సావిత్ర, సావి అది సావిత్రి మీరు కాదు, సావిత్ర. సావిత్ర. కాదు, కృష్ణా బుక్ లో ఉందన్నారా? ఏడో అధ్యాయంలో 87 మాతాజీ, 87. ఓకే. 87. రెండు కృష్ణ మాతాజీ. సావిత్ర మాతాజీ, ప్రాజాపత్య, ప్రజాపత్య. మూడోది వచ్చేసి బ్రహ్మచారి లేకపోతే ఉపకుర్వాణ అని కూడా అంటారు. ఉపకుర్వాణ. నాలుగోది నైష్టిక బ్రహ్మచారి. ఫస్ట్ రైట్ మూడింటిని సార్. కలిపి కూడా ఉపకుర్వాణ అని కూడా అంటారు. ఇది ప్రపాదులు వారు చెప్పింది మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి అధర్మ అన్నమాట. ఓకే, ఎలాగ ధర్మం వైపు అధర్మం. ఓకే, అధర్మం అనేది ఒక కొడుకు అన్నమాట. ఆ కొడుకు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈమె కూడా ఆ మిథ్య అని కూడా ఉంది. యాక్చువల్గా వాళ్ళిద్దరూ సోదరులు అన్నమాట. ఇద్దరు కూడా బ్రహ్మ యొక్క పిల్లలే. కాకపోతే ఈ అధర్మం అంటే ఏంటి? మామూలుగా మనకి శాస్త్రంలో ఏదైతే చెప్పకుండా ఉంటారో అది అధర్మం, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది? మనకి యాక్చువల్గా వరుసకైన వాళ్ళు అట్లా అనుకుంటుంది కదా. కానీ ఇక్కడ ఎప్పుడైతే మైథున సంభోగం అనేది సోదరి మనుల మధ్యలో జరగడం అనేది అధర్మం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ అధర్మం అనేది కొడుకైతే ఆమె మిథ్య అనేది ఓకే భార్య అన్నమాట. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైన వలన ఏమవుతుందంటే దంభం మాయ అని ఇద్దరు సంతానం కలుగుతారనమాట. దంభం అంటే ఏంటి మాతాజీ, ఎవరికైనా గుర్తుందా? గర్వం కదా మాతాజీ. గొప్పలు చెప్పుకోవడం. దాన్ని ఎక్కువగా చెప్పుకోవడం. బ్లఫింగ్ మాతాజీ. మనం అసలు దాన్ని దాచి వేరేగా మనం వేరే దాన్ని చెప్పుకోవడం. చూస్తారా? బ్లఫింగ్ అనేసి చీటింగ్ చేయడం ఉంటుంది చూడండి సార్, ఆ టైప్ అనమాట అది. ఓకే, దంభం అంటే అదనమాట. అందుకే అడిగాను నేను, మీకు తెలుసా లేదా అని. మాయ. సో ఎప్పుడైతే ఈ అధర్మము ఈ మిథ్య ఈ రెండు కలిసినాయో వాళ్ళ యొక్క కలయికతో ఏమవుతుంది? దంభము మాయ అని వీళ్ళిద్దరు సంతానం వచ్చారనమాట. మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఏమవుతుంది అంటే ఈ వీళ్ళిద్దరూ కలవరు, వీళ్ళిద్దరిని నిరుతి అనే అతను పెళ్లి చేసుకుంటాడనమాట వీళ్ళిద్దరిని. ఓకే, నిరుతి ఈ దంభము మాయ అనేది వీళ్ళు కలుస్తారనమాట. సో కలిస్తే వీళ్ళకి ఎవరు పుట్టారు అనేది మనం తర్వాత శ్లోకాల్లో చూద్దాం. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఈ అధర్మము దంభ మాయ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే దానవ సంతానం అన్నమాట. సో వీళ్ళందరూ దేనికి మనకి వీళ్ళ వలన ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఈ అధర్మాన్ని ఫాలో అయినా మాయలో ఉన్న మన దంభం ఇవన్నీ ఎలాంటి బ్లఫింగ్ చేసి మన దాచిపెట్టి గొప్పలు చెప్పుకోవడం ఇట్లాంటివి చేసినా ఇవన్నిటి వలన ఏమవుతుంది అంటే మనము ఈ జన్మ మృత్యు జర ఇందులో మనం పడి తిరుగుతూ ఉంటాం. ఈ సంసార వలయంలో పడి మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనము అధర్మం వైపు వెళ్లకుండా ధర్మం వైపే ఉన్నాము అప్పుడు ఇవేవి కూడా ఈ దానవ టైపు ఏవి కూడా మనల్ని ప్రలోభ పెట్టవు. సో దానివల్ల ఈజీగా ఏమవుతుందంటే ఈ అయితే నారదుల వారు ఈ అయితే ఉంటారు కదా మనకి సాధు సంఘం వలన ఏమవుతుంది అంటే మనం చక్కగా మనము ఏమంటారు ఈ జన్మ సంసార బంధనం నుంచి మనము బయటపడతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అదే ప్రపాదుల వారి ఇక్కడ నుంచి ఈ విధంగా ఆరంభముని అతనిచే సమస్తము సృజింపబడిన. సో వీళ్ళంతా అధర్మం వీళ్ళందరూ కూడా ముందే స్టార్టింగ్ లోనే వచ్చారనమాట. కానీ వాళ్ళ యొక్క ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా మనం పుట్టే పిల్లలు అనేది వాళ్ళ కర్మ యొక్క ఫలాలను బట్టి అని. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ గత జన్మ యొక్క పుణ్యం వలన ఏమవుతుంది అంటే ఇక్కడ పుణ్యము అంటే ఏంటంటే మనం ఎక్కువగా భక్తి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. సో దాని వలన ఏమవుతుంది అది ప్లస్ మళ్ళీ సాధు సాంగత్యం వలన ఏంటంటే బ్రహ్మకి నారదులు లాంటి వాళ్ళు పిల్లలు పుట్టారు. ఇంకోటి ఏంటంటే కర్మ వలన అధర్మము ఈ మిథ్య ఈ దంభము ఇలాంటి పిల్లలు కూడా కలిగారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అందుకే ఇందాక నేను ఎందుకు మీకు ఇంత తీసుకొని చెప్పాను అంటే ఈ జన్మ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఇందాక శ్లోక అంతా కూడా చదువుకున్నాము. కర్మనే జాయితే జంతువు. కర్మ వల్లనే మనకి దుఃఖం క్షేమం ధైర్యం ఏమి వచ్చినా కూడా అవన్నీ కూడా దేని వలన ఏర్పడతాయి? మనకి
మన కర్మ వల్లనే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఈ కర్మతంత్రం ఏంటంటే మనల్ని ఎప్పుడూ కూడా ఈ జన్మాంతరాల్లో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటాం అనమాట. దానిలో నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే మనము భక్తుడి యొక్క అసోసియేషన్ తోటి భగవంతుడి యొక్క నామం తీసుకోవడం గనక చేస్తే మనం దీనిలో నుంచి బయటపడుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో లాస్ట్లో మనం ఏ విధంగా వీటన్నిటి నుంచి బయటికి రావచ్చు భయం నుంచి అనే దానికి నేను ఒక శ్లోకా చెప్తాను, తర్వాత చర్చించుకుందాం. సో ఇప్పటికి వచ్చి మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ వచ్చేసి అధర్మ, నెక్స్ట్ వచ్చేసి మృత అన్నమాట. వాళ్ళిద్దరూ మైథునంలో పాల్గొంటారు. వాళ్ళకు వచ్చేసి దంభ మాయ అనే పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏంటంటే నిరుతిని వచ్చేసి చేసుకున్నారు అనమాట. సో తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇప్పుడు 3వ శ్లోకాలో చేద్దాం. సో ఇవన్నీ ఎక్కడో వింటాం మాతాజీ, నేను తర్వాత అడుగుతాను, మీ అందరు గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ కూడా ఎక్కడ విన్నాము అనేది మనకి. హరే కృష్ణ దయ మాతాజీ. ఆ, ఇది సంతానహీనుడకు నివృత్తికి దానవుడు వారిని గ్రహించను అంటే అక్కడ పెంచుకున్నాడంట, లేకపోతే పెళ్లి మ్యారేజ్ చేసుకోవడమే చేసుకున్నాడు? మాతాజీ, కలవడమే అంతే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే. తయో సమవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యదురుక్తి స్వసా కలిః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవనమ్మా. చదవండి మాతాజీ. తయో సమభవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యుధురుక్తి స్వసా కలిః. మైత్రేయుడు విదురునితో పలికెను, ఓ మహాత్మా, దంభము మరియు మాయ జంటకు లోభము నికృతి అను సంతానము కలిగెను. వారి కలయికచే క్రోధము హింస అను సంతానము ఉద్భవించినది. వారి కలయికచే కలి మరియు అతని సోదరియకు దురుక్తి జన్మించుది. ఇవన్నీ సంతానాల మనలో భావాలు ఒకరి తర్వాత ఒకరు అనుకుంటాం. మాతాజీ, వాళ్ళిద్దరు కలిస్తే వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళు అట్లా వస్తూ ఉందన్నమాట. సో ఇందాక అన్యాయంగా మనకి ఆ దంభ మాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసినందువలన ఏమవుతుంది? ఇప్పుడు లోభము నికృతి. సో వీళ్ళిద్దరు సోదరి మనలే. చూడండి ఇక్కడ ఎక్కడైనా అధర్మం ఎలా ఉంది అంటే ఆ మైథునం అనేది ఈ ఇంకా దానికి వావి వరసలు చూసుకోము అని చెప్తుంటారు చూడండి, ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ దంభము మాయ ఈ రెండు జంటకి ఏమొచ్చేసింది? లోభము నికృతి అనే సంతానం వచ్చింది. నికృతి అంటే ఏంటి మాతాజీ, ఎవరికైనా తెలుసా? కపటం ఆ? కపటం అని ఇచ్చారు ఇక్కడ అర్థంలో. అవును, అంటే కన్నింగ్ నేచర్ మాతాజీ. ఏ Cunning విధంగా nature. అయినా సరే ఇప్పుడు చూడండి, లోభం అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఎంతో మనకు ఒక ఆల్రెడీ కొంత డబ్బు ఉంది, కానీ లోభంగా ఉన్నాము అంటే ఏంటి? ఇంకా కావాలి, అది ఏ విధంగా అయినా సరే, ఇంకా ఇంకా గ్రీడీ అంటాం కదా ఇంగ్లీష్ లో అయితే. సో ఆ విధంగా పీనాసితనం అన్నమాట. మాతాజీ, ఆ? పీనాసితనం మాతాజీ పీనాసితనం మాతాజీ. పీనాస్తనం కాదు. పీనాస్తనం అంటే ఏంటి? మన దగ్గర ఉంటుంది, ఇంకా దాచుకుంటాం, కావాలి మర్చిపోయిపోయింది. అని కోరిక. ఇంకా 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 అత్యాస కావాలి. కావాలి. మాతాజీ అంటే గ్రీడీ అత్యాస అంటే మాతాజీ, ఎట్లా అంటే అత్యాస. అలా అత్యాస. అనుకోవచ్చు మాతాజీ. ఇంకా ఇంకా కావాలి అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 మనకు సరిపోయింది, అదే సరిపోదు, ఇంకా 1,00,000 కావాలి, 1,00,000 ఉంటే 1,00,00,000 కావాలి, 1,00,00,000 ఉంటే 10 కోట్లు కావాలి. సో ఆ విధంగా అనమాట, ఇంకా 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 కావాలి అనేసి అదనమాట లోభం అంటే. సో అట్లా ఉన్న ఆ లోభము, ఈ నికృతి అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి అది ఏ విధంగా అయినా సరే నేను దాన్ని వశం చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి ప్లాన్స్ ఎలా వేస్తాము? కన్నింగ్గా ఆలోచిస్తాం కదా, డైరెక్ట్ రూట్లో మనం వెళ్ళం దాన్ని. సో ఏదో ఒక విధంగా లుసుగులు చూసుకొని ఆ విధంగా సంపాదిద్దాము అనేసి. నాకు నిన్నే మా అమ్మ ఏదో మాటల్లో చెప్తూ ఉందన్నమాట. వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరు కూడా డాక్టర్స్. సో ఆ అబ్బాయి కూడా మా అమ్మాయితో పాటు చదువుతూ ఉన్నాడు అనమాట. సో ఆ పిల్లోడు ఏం చేస్తాడు అంటే చదువుకుంటూనే, వాళ్ళిద్దరూ రిపీటెడ్ డాక్టర్స్, మంచి పేరెంట్స్, కానీ వాళ్ళ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే డ్రగ్స్ అమ్ముతాడంట. హాలిడేస్లో డ్రగ్స్ అమ్మేసి దాంతో బైక్ కొనుక్కొని దాంతో ఎంజాయ్ చేస్తున్నాడంట. సో చూడండి, అంటే ఆశ అనేది ఎట్లా ఉంటుంది? చక్కగా ఆల్రెడీ హాస్పిటల్ ఉంది, వాళ్ళ అమ్మా నాన్న మంచి పొజిషన్లో ఉన్నారు, ఈ పిల్లోడు చదువుకొని వెళ్ళి చక్కగా హాస్పిటల్లో చేసుకోవచ్చు. కానీ ఇంకా అత్యాశపోయి ఏం చేస్తూ ఉన్నాడు? డ్రగ్స్ అమ్ముకొని దాని డబ్బుతో వాడు ఇచ్చేస్తున్నాడు. అంటే చూడండి ఎలా ఉంటుందో. సో ఇది కన్నింగానే కదా, వాడు తాగుతూ ఇది చాలా బాగుంటుంది అని చెప్తూ పక్క వాళ్ళకి చెప్తూ అది దొంగదారిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మోసం దానికి మోసం చేయడం. మోసం చేయడం మనం మాతాజీ, కన్నింగ్గా దాన్ని చేసుకోవడం అనమాట. కన్నింగ్ అంటే ఏం చెప్పాలా ఎగ్జాక్ట్గా?
ఒకటుంటే మైమరిచిన ఒకటి చెప్పడం చేస్తుంది. మాతాజీ, ఒకటుంటే ఒకటి చెప్పడం కపటత్వంతోని. అది జరిగేది ఒక ఉపయోగం అయితే ఈయన ఇంకో రకంగా చెప్తున్నాడు. అది చెడుపు చేసేది కానీ ఈయన మంచిది అని చెప్తున్నాడు కదా, అదే అవును, కపటత్వం. అయి ఉండొచ్చు మాత్రం, ఎగ్జాక్ట్ గా నాకు అది రావట్లేదు. సో అదేంటంటే వీళ్ళు చెప్తుంటాం కదా, వీళ్ళు కన్నింగ్ ఉన్నది ఒకటి వేరేది చెప్తూ ఉంటారు, అట్లా చెప్తూ ఉంటారు చూడండి. సో ఆ విధంగా అన్నమాట. సో వాళ్ళకి ఇది. సో మోసపూరితం ఇవన్నీ మాతాజీ. ఏం కన్నింగ్ అంటే మాత్రం మోసపూరితం. మోసం, మోసపూరితం. మోసపూరితం గారు, థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా సంతానం కలిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ లోభము నికృతి అనేది ఈ రెండు కలిసిన తర్వాత ఏమవుతుంది అంటే క్రోధము హింస అనేది వస్తుందన్నమాట. క్రోధం అంటే మనకు తెలిసింది కోపము, హింస అంటే చంపటం, జంతు బలి బాధ పెట్టడం. చేయడం మాతాజీ. కొట్టడం, చంపడం, అది ఇవన్నమాట. సో అది వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళతే హింస చేయడం అనమాట. వాళ్ళని బాధ బాధించేలాగా పెట్టడం. బాధ పెట్టడం అనమాట. హింస అంటే ఏంటి, ఏదైతే మనం చేయకూడదు వాళ్ళని మాటలతో బాధ పెట్టచ్చు, చేతులతో బాధ పెట్టచ్చు, పొడి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకు తెలుసు మనం ఒక్కొక్కసారి మనం హస్బెండ్స్ని ఎలా హింసిస్తాము అనేది మాటలతోటి. అది నేను బాగా చేస్తాను. కాలేజీలలో కూడా ర్యాగింగ్ కూడా అంతే కదా యా, మాతాజీ. కరెక్ట్ మాతాజీ, అవును. సో ఈ విధంగా ఏంటంటే ఆ క్రోధము హింస అనేవి సంతానం వచ్చాయన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సంతానం కలిశారో వీళ్ళిద్దరూ కూడా, ఇంకోటి ఏంటంటే వీళ్ళ కలయికతోటి ఏమంటే దురుక్తి అని కూడా మళ్ళీ జన్మించిందనమాట. కలి దురుక్తి వీళ్ళిద్దరు కలయికతోటి క్రోధము హింస కలిసిన తర్వాత కలి అండ్ ఇది వచ్చింది. కలి అంటే ఏమనుకుంటున్నారు మాతాజీ మీరు? కలి అంటే కలియుగం అనుకుంటున్నావా మాతాజీ? హరే కృష్ణ. కలిపురుషుడు. కలిపురుషుడు కదా మాతాజీ. తగాదలు మాతాజీ, క్వారల్, ఫైటింగ్. ఓకే ఓకే, కలి అంటే అదే మనం కలియుగం అట్లా అనుకుంటాం కదా, అందుకే ఈ కలియుగంలో ఎప్పుడు ఎక్కువ ఏముంటాయి, తగాదాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, కలహయుగం. కలహాలు, కలహయుగం. తగాదాలు, అవును మాతాజీ. కరెక్ట్ మాతాజీ. అదే అన్నమాట. ఓకే, కలి తర్వాత వచ్చేసి సోదరి దురుక్తి అన్నమాట. దురుక్తి అంటే ఏంటి అంటే మనం హార్ష్గా మాట్లాడడం, పక్క వాళ్ళకి ఆ, బాధ కలిగించేలాగా. అంటే చూడండి, కొంతమంది ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోండి, ఓ ఈ వాళ్ళతో తగాదా పెట్టుకోను ఫైటింగ్ చేసేసి వచ్చేస్తాను. బట్ కానీ వాళ్ళు నాకన్నా చాలా పవర్ఫుల్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను, నాకు వచ్చేది ఏంటి తప్పుడు మాటలతోటి, అది ఎలా పడితే అలాగా చెడు మాటలు మాట్లాడేసి వాళ్ళతోటి హార్ష్గా మాట్లాడేసి వచ్చేస్తాను, అందరూ సంతోషపడిపోతాను అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి పిల్లలు వచ్చేసి విధి. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కలియను ఈ దురుక్తి ఏదైతే ఉందో, మనం తగాదాలు ప్లస్ చెడుగా మాట్లాడడం అనేది వాళ్ళని ఏమంటారు, హార్ష్ వర్డ్స్, చాలా బాధ కలిగించేలాగా మాట్లాడడం వాళ్ళకి, అదనమాట దురుక్తి అంటే. సో వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు 4వ శ్లోకాల్లో చూద్దాం. దురక్తౌ కలిరాదత్త భయం మృత్యుం చ సత్తమా తయోషామిథునం జగ్నే యాతనా నిరయస్తథా. నాగచంద్రిక మాత చదవండి. రవిశేషి మాత మీరు చదువుతారా? చదవండి. 5th మాత చదువుతారు. థ్యాంక్ యూ మాతాజీ. ఉమ్. దురక్తో కలిరాదత్త భయం మృత్యుం చ సత్తమా తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తదా. అనువాదం బై జై శ్రీ ప్రభుపాద్. ఓ సత్పురుష శ్రేష్ఠ, కలి మరియు దురుక్తి కలయికచే మృత్యువు భీతి అను సంతానం కలిగినది. తిరిగి వారి కలయికచే యాతన నరకము అనేది సంతానం ఉద్భవించినది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ రవిశేషి మాత. ఎవరు ఇక్కడ సత్పురుష శ్రేష్ఠ ఎవరు? మాతాజీ విదురా మాతాజీ, ఇంకెవరున్నారా? విదురుడు మాతాజీ. అదే కదా, అంత మంచి మనుషుల మధ్యలో అంటే ఎవరి గురించి చెప్పుకున్నాం, మధ్యలో సత్పురుష వచ్చింది కదా, ఏం చెప్తారో అనేసి అడిగాను మాతాజీ. యాక్టివ్ చేస్తూ ఉంటాను అంతే మాతాజీ, మీకు తెలియదని కాదు కానీ ఊరికే అప్పుడప్పుడు కొంచెం అడుగుతూ ఉంటే యాక్టివ్గా ఉంటాం కదా అందుకని. సో ఇక్కడ విదురుడు అనమాట, మైత్రేయుడు విదురుడు చెప్తున్నాడు కాబట్టి. సో ఎప్పుడైతే మనకి లాస్ట్లో దురుక్తి కలి అనే వాళ్ళిద్దరు పిల్లలు పుడతారో వాళ్ళిద్దరి కలయికతోటి ఏమవుతుంది అంటే మృత్యువు భీతి. భీతి అంటే మనకి భయం అన్నమాట. సో ఈ రెండు అనేది, మృత్యువు అంటే ఏంటి? మృత్యువు అంటే చావు మాతాజీ, చావు, మరణమే కదా. మాతాజీ మరణం. మరణమే. అవునా? చావు డెత్.
జన్మ మృత్యు జరా వ్యాధి నాలుగిటిని కలిపి మృత్యువు అంటాం మాతాజీ. ఓన్లీ మృత్యు అంటే చనిపోవడం అని కాదు. ఓకేనా? ఓకే అంటే వృద్ధాప్యం కూడా మరణం కిందికి వస్తుందా మాకు? అంతే కదమ్మా. ఎందుకంటే నీకు ఫస్ట్ జన్మ అనేది వస్తేనే దాని తర్వాత ఓల్డేజ్ తర్వాత జబ్బులు, జబ్బుల తర్వాత మనం చనిపోతాము. అప్పుడు మళ్ళీ జన్మ అనేది మొదలవుతుంది. సో ఆ చక్రం ఏదైతే ఉంటుందో అదనమాట, అది యాక్చువల్గా మృత్యువు అంటే. ఓకే, అది. సో ఎప్పుడైతే మనకి ఈ చక్రంలో తిరుగుతూ ఉన్నామో అప్పుడు ఏమనిపిస్తుంది? మనకి భయం వేస్తుందా లేదా? ఎవరికి భయం వేస్తుంది చెప్పండి అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరంటే అందరికి భయం భక్తులు ఉంటుంది. భయం వేస్తుంది మాతాజీ. భౌతికంగా భగవంతుడు మరణం శరణు పొందిన భక్తులకు మాతాజీ భయం ఉంటుంది మాతాజీ, ఆ భక్తులకు భయం ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైతే అభక్తులు ఉంటారో అంటే ఎప్పుడైతే భగవంతుని నమ్మరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మృత్యు అంటే భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సాధన భక్తిలోనో ఉన్నాం అనుకోండి, మనకి మనల్ని ఇప్పుడు మనం భక్తులనే వాళ్ళు ఏం ప్రే చేసుకుంటారు? మమ్మల్ని ఎక్కడైనా వేయండి, మాకు ఇబ్బంది లేదు, నరకంలో పడేయండి లేకపోతే ఎక్కడ పడేయండి, ఇబ్బంది లేదు. కావాల్సింది ఏంటి మనకి? ఎక్కడికి వెళ్ళినా సేవ, దాసోహం. భగవంతుడి నిర్హేతుకమైన సేవ, భక్తి, భగవంతుడి సేవ నిర్హేతుకమైన భక్తి కావాలి సేవ. అంతే. అది మనకి ఎక్కడున్నా పర్లేదు అనుకోని మనం మృత్యుకు భయపడిపోతామో, అమ్మో నేను ఇప్పుడు నరకలోకంలోకి వెళ్తానేమో, ఇది దాక్షాయణలో ఏమంటారు ఇది, ఉమ్, ఏమయ్యంటి మాతాజీ మనకి అది పౌర్ణమి అమావాస్యలో చనిపోయాను, లేకపోతే ఆ ఏం మాతాజీ ఉత్తరాయణం దక్షిణాయనంలోకి ఇట్లా అని మనకి ఇవన్నీ భయాలు ఉంటాయా? అంటే మనకి అదే భక్తులకి భయాలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏమైనా భగవంతుడు ఉన్నాడు, మనకి భగవంతుడి సేవ దొరికితే చాలు, ఇది వాళ్ళ డిజైర్. సో అందుకని వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి ఈ భయము, ఈ మృత్యువు అన్నా కానీ భయము అనేది కానీ మనకి వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? మనం ఈ పైన ఉన్న ఇవన్నీ ఏవైతే వచ్చాయి ఇప్పుడు, అధర్మము, దంభము, క్రోధము, అహింస, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. అందుకనే మనకి చివరికి వచ్చేటప్పటికి భయం అనేది ఉంటుంది. లేకపోతే భయం అనేది ఉంటుందా మనకి? ఇప్పుడు ఎవరైనా ఉండదు మాతాజీ. ఉన్నారనుకోండి, హరే తప్పు కృష్ణ. చేయని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా శిక్ష పడుతుందంటే భయం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఎందుకు ఉంటుంది? వాళ్ళకి నేను తప్పు చేయలేదు, నాకు తెలుసు అని ఉండదు. ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక పోలీస్ వచ్చాడు అనుకోండి చెకింగ్కి, మనకి ఒక్కొక్కసారి మనం భయపడిపోతాం. మన తప్పు లేకపోయినా భయపడిపోతాం. అంటే ఎప్పుడొకప్పుడు ఏదో చిన్న తప్పు చేస్తుంటాం, అందుకే ఆ భయం అనేది వస్తుంది. అదే మిగతా వాళ్ళకి భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నేను తప్పు చేయలేదు నాకెందుకు భయము అని ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మొన్న ఇప్పుడు నేను ఒక లెక్చర్లో విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడ వాడదాం అనుకున్నాను, భలే వచ్చింది. ఆ, ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఓకే, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు హోంవర్క్ కూడా ఇస్తారు స్కూళ్ళల్లో. ఇచ్చినప్పుడు ఓకే, ఆ, కొంతమంది ఏం చేస్తారు, చక్కగా ఫస్ట్లోనే హోంవర్క్ చేసేస్తారు, చేసేసి చక్కగా తర్వాత రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, మేబీ కొంచెం కొంచెం చేసుకుంటూనో ఏదైతే మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు ముందంతా ఎంజాయ్ చేసేస్తారు, లాస్ట్లో చేద్దాంలే అని. సో ఒక రోజు ముందో 2 రోజుల ముందో తీస్తారు. ఆ హోంవర్క్ అవుతుందా? అవ్వదు. సో అవ్వకపోయినప్పుడు ఏం చేస్తారు? గబగబా వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? టీచర్ వచ్చి అడుగుతుందేమో అని ఏం చేస్తారు? భయపడతా భయపడుతూ ఉంటాం. ఉంటారు, భయంగా భయపడుతూ ఉంటారు. కూర్చుంటారు. అవునా? సో ఇక్కడ సేమ్ మనకు కూడా ఏంటి అంటే భగవంతుడు మనతో పాటు కొంత హోంవర్క్ ఇచ్చి పంపించాడు మనకు కూడా. ఇక్కడ మీరు ఇది భక్తి చేసుకోండి, 4 ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఇచ్చి మనకి పంపించాడు. మనం ఏం చేస్తున్నాము? ఎంజాయ్ హోంవర్క్ చేస్తున్నాం చేస్తున్నాను. మాతాజీ, ఎంజాయ్ చేస్తున్నాం. చేద్దాంలే ముందు ఎంజాయ్ చేద్దాం, నిర్లక్ష్యం లైఫ్ ఇచ్చాడు కదా భగవంతుడు, చేద్దాంలే అని మనం హోంవర్క్ నిర్లక్ష్యం చేస్తాం. చేయట్లేదు. ఎంజాయ్ హోంవర్క్ చేస్తున్నాం, చేయకుండా ముసలి ఏజ్ ఎంజాయ్ వచ్చాక చేస్తున్నాం. మనకి నిర్లక్ష్యం మన చేస్తాం. మన వాళ్ళు చెప్పేది అదే కదా, ముసలి ఏజ్ వచ్చి నాకు చేసుకోవచ్చు, ఇప్పుడు ఏంటమ్మా ఇదంటమ్మా చేసేది అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా చేస్తాం. అది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాము? లాస్ట్లో మనం చేద్దాము అనుకున్నప్పుడు అది అవుతుందా? అవ్వదు. అవదు, అవ్వదు మాతాజీ, అవ్వదు. చేయలేము. అప్పుడు ఏమవుతుంది? సేమ్ భయం. భయం వేస్తుంది, భయం. భయం వేస్తుంది. సో ఇప్పుడు అర్థమైందా ఏంటనేది మనకి? ఎగ్జాంపుల్ బాగుంది మాతాజీ. యా. సో అదే విధంగా మనకి ఈ శరీరం అనేది మనకి భగవంతుడు ఇచ్చి దాంతో పాటు మనకి హోంవర్క్ ఇచ్చి పంపించాడు, మీకు ఇంత టైం ఉంది దీంట్లో చేసుకోండి అని. మనం ఈ వర్క్ ముందు చేసుకొని తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా ఎంజాయ్ చేసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాము. దానివల్లనే మనకి భయము అనేది మృత్యువు అనేది కలుగుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మృత్యువు భయము భీతి అనేది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసారో అప్పుడేమవుతుంది? యాతన, నరకము. ఈ యాతన అనేది ఏంటి? మనం ఎన్నో రకాలు, ఇప్పుడు నరక లోకాలకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్ని రకాల పనిష్మెంట్లు. సో యాతన పడాలా లేదా మనం?
పాడాలి మాతాజీ. హరే కృష్ణ. చూడాలి కదా. ఇప్పుడు అదే టీచర్ చూస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, టీచరు పనిష్మెంట్ ఇస్తుంది. నువ్వు చేయలేదు కాబట్టి ఇంకా డబుల్ చేయి. అప్పుడు ఏం చేస్తాము, ఏడ్చుకుంటూ ముచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదన్నీ కష్టాలు లేకుండా మనకి ఇచ్చిన హోంవర్క్ మనం ఫస్టే చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. సో మన ఈ యాతన నరకంలోకి వచ్చాము అంటే ఏంటి, మనం అధర్మం నుంచి హరే కృష్ణ మాతాజీ. అయిపోయింది. వాయిస్ రావట్లేదు మా. అందరికీ అలాగే ఉంది మాతాజీ. నాకు అనుకుంటున్నాను. హరే కృష్ణ. నెట్ ప్రాబ్లం. హరే కృష్ణ. ఓకేనా మాతాజీ ఇప్పుడు? ఇప్పుడు ఓకే మాతాజీ. ఓకే, మీకు ఎక్కడి దాకా వినిపించింది? యాతన నరకం. యాతన నరకం. సో ఈ యాతన నరకం అంటే ఏంటంటే, మనం హోంవర్క్ ఎప్పుడైతే మనం ఫినిష్ చేయలేదో టీచర్ ఏం చేస్తుంది, మనకి హోంవర్క్ ఇస్తుంది, డబుల్ హోంవర్క్ ఇస్తుంది, అంతే కదా, ఇంకా పనిష్మెంట్ కింద. సో అప్పుడు ఏం చేస్తాము, ఏడ్చుకుంటూ మొక్కుకుంటూ దాన్ని ఎలా చేస్తూ ఉంటాము. మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఈ నరకలోకాలకి వెళ్ళామంటే ఆ బాధలు పడలేక మనము శరీరం యాతన పడుతూ ఉంటుంది అనమాట, బాధపడుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ తప్పించుకోవాలి, మనకి యాతన నరకము భయము ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మనకేంటంటే శ్లోక వచ్చేసి సెకండ్ క్యాంటోలో ఫస్ట్ చాప్టరు 5th శ్లోక మాతాజీ. ఎవరి దగ్గర బుక్ ఉంటే తీసుకోండి. సెకండ్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 5th శ్లోక అనమాట. అదేంటి అంటే, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మరతవ్యశ్చ చేచ్చతా భయం. ఓకే, సో ఇదన్నమాట శ్లోక. అంటే ఏంటి, తస్మాత్ భారత సర్వాత్మ. ఇది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు అనమాట. ఓకే, తస్మాత్ చాలా జాగ్రత్త. ఓకే, తస్మాత్ అని ఎప్పుడు చెప్తాం మనం, గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్త అని చెప్తాం కదా. అందుకొని భారత అంటే భరతుల్లో శ్రేష్ఠుడు నువ్వు అని చెప్పేసి ఆయనకి చెప్తూ, భగవంతుడు ఎవరు అంటే సర్వాత్మ. సర్వాత్మ అంటే మన అందరిలోనూ పరమాత్మ రూపంలో ఉండే భగవంతుడు అనేసి సర్వాత్మ. భగవంతుడు చూడండి ఏ విధంగా పొగుడుతున్నాడు. ఇంకోటి భగవాన్. మనకి భగవాన్ అంటే ఏంటి, మనకి పరాశర ముని రాసిన శ్లోక ఉంది కదా, ఏదైతే 6 ఆపులెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా 100% ఉన్న అతను భగవాన్ అని అంటాము అని. అది నెక్స్ట్ ఈశ్వర. ఈశ్వర అంటే ఆయన దేవాతి దేవుడు, ఆయనే మనందరినీ కంట్రోల్ చేసేది, నియంత్రించేవాడు అనేసి అది. హరి అంటే ఏంటి, మనలో ఉన్న బాధల్ని తొలగించేవాడు అని. సో భగవంతుని ఏ విధంగా పొగిడారు, సర్వాత్మ, నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరో హరి భగవాన్, ఈ 4 విధంగా పొగిడి ఇంకా ఏం చెప్తున్నారు, అలాంటి ఆయన గురించి మనం ఏం చేయాలి, శ్రోతవ్య వినాలి. నెక్స్ట్ కీర్తి, మనం ఆయన యొక్క గుణగణాలని కీర్తించాలన్నమాట. ఆయన కథల్ని వినాలి, ఆయన్ని గురించి కీర్తించాలి. నెక్స్ట్ స్మరతవ్య, మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఓన్లీ వినడము కీర్తించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ మనము గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి చేచ్చతా భయం, మనం భయం నుంచి బయటకు వచ్చేస్తాము అని చెప్పేసి. సో మనకి ఈ నరక యాతన భయము మృత్యువు వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే మనకి ఒకటే ఒక మార్గము. అది ఏంటి అంటే ఈ 2.1.5లో ఉందన్నమాట. మనం ఏం చేయాలి, తస్మా భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ స్మరతవ్యశ్చ చేసదా భయం. సో మనలో భయాన్ని నిర్మూలించేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథలు వినడము, భగవంతుడి యొక్క నామం చేసుకోవడము, భగవంతుని గురించి కీర్తించుకోవడము, భగవంతుని గురించి మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం, ఇవి చేస్తే మనకు అది కలుగుతుంది. సో ఈ మళ్ళీ అయిపోయింది మాతాజీ. ధర్మం నుంచి చేసేవన్నీ కూడా మన దగ్గర అనమాట. ఓకే, ఐదో చెప్పేసి ఆపేస్తాను నేను. సంగ్రహేణ మయా ఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుత్వైతత్పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం. నాగచంద్రిక మాత చదవండి. హరే దండవత్ ప్రణామం. సంగ్రహేణ మయా ఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుతైతత్పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం. ఓ విదురా, ప్రళయమునకు కారణములను సంగ్రహముగా నేను వివరించి తిని, ఈ వర్ణనను ముమ్మారు వినినవాడు
పుణ్యమును బడసి ఆత్మ మాలిన్యమును ప్రక్షాళనము చేసుకొనిన వాడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మాతాజీ మీరు చదువుతుంటే నాకు ఎవరు మాతాజీ మహాభారతం ఇవి చెప్పేవాళ్ళు కదా, ఆయన ఎవరు? ఉషశ్రీ. ఉషశ్రీ అది గుర్తొచ్చింది నాకు మీరు చెప్తుంటే. ఉషశ్రీవి మా నాన్నగారు నాకు చిన్నప్పుడు మహాభారతము అదే నేను అనుకుంటాను ఏం పుణ్యమో అనుకుంటూ ఉంటాను. మహాభారతము, రామాయణం అవన్నీ మా నాన్నమ్మ కోసం అనేసి ఆయన టేప్ రికార్డ్లో క్యాసెట్లు కొనేవారు అనమాట, సెట్లు. సో రోజంతా మా ఇంట్లో అవి మోగుతూ ఉండేవి అనమాట. మహాభారతం కానీ రామాయణం కానీ తిరుగుతూ ఉండే నాకు అది వచ్చింది, మా అత్తయ్య చదువుతూ ఉంటే అది గుర్తొచ్చింది ఒకసారి. సో ఇక్కడ ఏంటి మనం ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా బ్రహ్మపుత్రులుగా వాళ్ళ కొడుకులుగా ఇలా వచ్చి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇవన్నీ కూడా ఈ అధర్మం నుంచి మనం ఎప్పటి వరకు చూసిన సంతానం అంతా కూడా వాళ్ళ సంతానం ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రళయానికి కారణం అనమాట. ఎందుకంటే మనకి సృష్టి జరిగిందంటే ప్రళయం అనేది జరగాలి. సో అందువలన ఇవన్నీ కూడా సంగ్రహంగా మనకి చెప్పారు. ఎక్కువగా డీటెయిల్గా చెప్పలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ సంతానం ఏంటి అనేది. ఇప్పుడు ఈ వర్ణన ముమ్మారు విన్నవాడు అంటే 3 సార్లు ఎవరైతే వింటారో దీన్ని ఫలశ్రుతి కూడా చెప్తున్నారనమాట. పుణ్యమును బడిసి ఆత్మ మాలిన్యమును ప్రక్షాళన చేసుకున్న వాడగును అంటున్నారు. సో ఎందుకంటారు ఇది చదివితేనే 3 సార్లు మనకి ఇది వస్తుందా? పుణ్యం వచ్చేసి మనలో మన ఏమంటారు, మనలో ఉన్న మలినం అంతా పోతుందంటారా? మన శుద్ధి పడతామంటారా? ఇది అంటే నిజమంటారా? దాని గురించి మనం కొంచెం దాని గురించి ఏమైనా మరి పూర్తిగా నిజం అంటే మనకి భయం అనుకోవాలి కదా కలిగి మాతాజీ. దాని జోలికి ఏకాదశి వెళ్ళకుండా వ్రతము విన్నా కూడాను పుణ్యం చెప్తున్నారు కదా, అలాగే ఎస్ మాతాజీ, మీ అందరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఒకటికి 3 సార్లు చెప్పామనుకోండి మాతాజీ, అది ఏమవుతుంది మనకి ఒక రకమైన భయాన్ని కలిగిస్తుందా లేదా? అమ్మో ఈ ధర్మం ఆ ధర్మం వైపు వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందా, ఎందుకు వచ్చింది అని ఏదైనా ఆ పని చేయబెట్టేటప్పుడు కొంచెమైనా ఆలోచిస్తాం కదా మనము. సో అదనమాట. అదేంటి 3 సార్లు చదివితేనే అయిపోతుందంటే 3 సార్లు మనం కాన్సన్ట్రేషన్ గా చదివాము అంటే వీటన్నిటి గురించి ఏమవుతుంది మనకి ఒకేసారి మనము ఆలోచించడం అనేది మొదలు పెడతాం అనమాట. అదే మనకి కింద ప్రపాదుల వారు కూడా అదే చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనం 3 సార్లు వింటే నిజంగా జరిగిద్దా, ఓ నేను ఇప్పుడు 3 సార్లు చదివేశాను అయిపోయింది, ఒకసారి మాత చెప్పారు, ఒకసారి నేను చదివేశాను, ఇంకోసారి అయిపోయింది 3 సార్లు అని నాకు వచ్చేసింది, పుణ్యం వచ్చేసింది, నేను ప్రక్షాళన అయిపోయాను, నేను పవిత్రం అయిపోయాను అంటే అలా అని కాదు. మనలో మనకి ఏంటంటే ఒక ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అనమాట. ఓ నేను ఇప్పుడు ఇది చేస్తే దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇది అవుతుంది, ఇదంతా ఎందుకు వచ్చింది నాకు. సో అని ఆటోమేటిక్గా చక్కగా ఇందా మాతయ్య చెప్పినట్టు ఆ సెకండ్ క్యాంటోలో శ్లోక బాగుంది, భగవంతుడి యొక్క నామం చేసుకుంటాను బాబోయ్ ఇవన్నీ చెయ్యను అని ఒక కొంచెమైనా మనలో మార్పు అనేది వస్తుందన్నమాట. దానివల్ల మనం మంచి పనులు చేయడం మొదలు పెడతాము. అంటే ఇక్కడ పుణ్యము అంటే ఏంటి అంటే మనకి ఏ మంచి పనులు చేస్తే వచ్చే పుణ్యం అని కాదు. సో భక్తిలో మనం ముందుకెళ్తాం, మెయిన్ అదనమాట. సో ఇక్కడ చెప్పడం అది. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకి అదే చెప్పేశారనమాట. మనకి సృష్టి కార్యక్రమం ఏంటంటే మనం ఈ ధర్మం అనేదిగా సృష్టి కార్యక్రమం జరుగుతుంది, అధర్మంగా ప్రళయం అనేది వస్తుందన్నమాట. సో ఈ రెండు పరస్పరం మనకి అవసరం అనమాట. సో అందుకని మనకి భౌతిక సృష్టి కావాలన్నా ప్రళయం కావాలన్నా మనకి ధర్మము అధర్మము రెండు కూడా మనకి అవసరం అనేది ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం అన్నమాట. సో మనకి ఫస్ట్ అధర్మం మిథ్యా నుంచి మొదలుకొని వరుసగా వాళ్ళ యొక్క పిల్లలు దంభం మాయ, వాళ్ళ యొక్క పిల్లలు లోభము నికృతి, వాళ్ళ యొక్క పిల్లలు క్రోధము హింస, వాళ్ళ యొక్క పిల్లలు కలి దురుక్తి, మళ్ళీ వాళ్ళ పిల్లలు మృత్యువు భీతి, ఆ లాస్ట్లో యాతన నరకము, ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తూ ఉన్నాయన్నమాట. మనం నరకంలోకి వెళ్ళాము అంటే ఏంటి అంటే పైన మొత్తం కూడా మనం చేసినట్టే, అధర్మం నుంచి మొదలుకొని అవన్నీ కూడా మనం చేసి వచ్చినట్టు అనమాట. అది ఇక్కడ మనకు చెప్తుందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ అధర్మ వంశంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి వలన ఏమవుతుంది మనకి నాశనం అనేది తప్ప, నాశనం కూడా వినాశనం అనమాట. ఇంకా నాశనానికి కూడా ఇంకా పెద్దది ఏదైనా ఉందంటే వినాశనం అని చెప్తూ ఉంటాం కదా, అలా వినాశనం అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ ప్రళయంలోనికి మనం వెళ్లకుండా మనం బయటపడాలి అని అంటే మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఇవి 2-3 సార్లు చదివేటప్పటికి ఏమేస్తుంది, అసహ్యం వేస్తుంది, ఏముందబ్బా ఈ పనులు చేయకూడదబ్బా ఇంకా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా ఏంటి అంటే అది మానేసి మనం పుణ్యమయ జీవితము అంటే ఏంటంటే పుణ్యం సంపాదించుకుంటాం కదా, భక్తి మార్గం వైపు
మనం వెళ్తాం అనమాట. అలా భక్తి పురోగమనం చెందుతూ చెందుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది, మనలో హృదయం అనేది శుద్ధి పడుతూ ఉంటుంది అనమాట. ఎలా అయితే చైతన్య మహాప్రభు చెప్పారో, మనం ఒక గ్లాస్ మీద అద్దం మీద గనక బాగా దుమ్ము ఉంటే మనం చూసుకుంటే క్లియర్ గా కనపడము, కానీ తుడుచుకుంటూ 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 పోతే ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటామో, అలా మన లోపల ఏంటి అంటే మనకి చెప్పారు కదా, మనకి గౌరాంగ దర్శన్ ప్రభు కూడా మనం భీష్మస్తుతి చెప్పుకునేటప్పుడు కామ క్రోధ లోభ అనే ఎన్నో సర్పాలు మన లోపల పెట్టుకుంటాము. కానీ అలాంటి సర్పాలు పెట్టుకున్నందువలన ఉపయోగం లేదు. ఎప్పుడైతే భగవంతుడిని తెచ్చి మనం కూర్చోబెడతామో, ఆటోమేటిక్గా భగవంతుడే ఒక్క నెట్టు నెట్టేసి వాటి అన్నిటినీ కూడాను పారద్రోలుతారు అనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే ఇక్కడ మనం కూడా చేయాల్సింది ఏంటి, భగవంతుడి నామం చెప్పుకుంటూ మనలో ఉన్న మలినాలన్నిటినీ కూడాను మనం తీసేయాలన్నమాట పూర్తిగా. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇంకో శ్లోక ఏంటంటే, మనకి మాతాజీ కూడా ఎక్కువసార్లు కోట్ చేస్తూ ఉంటారు ఇది. శృణుత వాయిస్ బ్రేక్ వచ్చింది మాతాజీ. ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది, సెకండ్ చాప్టర్ 17వ శ్లోకం అనమాట. సో ఈ అన్ని శ్లోకాలు మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి అంటే, మన యొక్క హృదయాల్ని శుద్ధిపరచుకోవాలి, మలినాల్ని తొలగించుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దానికి సులభమైన పద్ధతి భగవంతుడి యొక్క నామం తీసుకోవడమే. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనం ఈ అన్నిటి నుంచి బయటపడాలి అంటే ఈ పుణ్యమయ జీవితం రావాలి. పుణ్యమయ జీవితం రావాలి అంటే మనం ఈ అధర్మం వీటి వైపు మనం వెళ్లకుండా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనము ఈ కృష్ణ భక్తి భావంలో మనం ముందుకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, మనం అప్పుడు ప్రళయం దగ్గరికి వెళ్తామా? ప్రళయంతో మనకు అసలు పని ఉంటుందా? ఉండదు మాతాజీ. హరే కృష్ణ. ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకి ఈ ప్రళయంతో పని ఉండదు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మన ఈ జన్మ మృత్యు వలయంలో పడి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి. సో ఈ యాతన నరకం నుంచి తప్పించుకోవాలి అంటే మనకి ఓన్లీ భగవంతుడి యొక్క శరణ్యం ఒక్కటే అనేది తెలుసుకున్నాము. సో రేపటి నుంచి మనం 6 నుంచి 16 శ్లోకాలు రేపు కవర్ చేసుకుందాము. సురుచి ఏ విధంగా చెప్పింది ఏంటి అనేది రోమారా స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి మాతాజీ.